ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు మెస్ ఛార్జీలను పెంచాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సుమారు 70కు పైగా ప్రభుత్వ హాస్టళ్లు ఉన్నాయని తెలిపారు. 2020లో కళాశాల హాస్టళ్ల విద్యార్థులకు 1600, పాఠశాల హాస్టళ్ల విద్యార్థులకు 1450 చొప్పున మెస్ ఛార్జీలు నిర్ణయించారని గుర్తు చేశారు. ఇక ధరలు గణనీయంగా పెరిగినా మెస్ ఛార్జీలు తగిన పెంపు జరగలేదన్నారు. ఇటీవల ప్రభుత్వం కేవలం 10% మాత్రమే పెంచిందని, ఇది ప్రస్తుత ధరలకు ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు. అనుగుణంగా ప్రతి విద్యార్థి నెలకు 3000 మెస్ ఛార్జీలు మంజూరు చేయాలని, ప్రభుత్వానికి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ను ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. నా పేరు విజయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ. పోయిన సోమవారం రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు, రాస్తారోకాలు, వీటన్నిటి ఫలితంగా మెస్ ఛార్జీలను ఏదో సవితి తల్లి ప్రేమతో పెంచినటువంటి 10% మాత్రమే పెంచారు. అంటే 1600ని కాస్త 1760 రూపాయలకు మార్చారు అంతే. కానీ ఎటువంటి ఆ విద్యార్థులు మొత్తం, అక్కడ ఉంటున్నటువంటి విద్యార్థులు మొత్తం తల్లికి తండ్రికి దూరంగా ఉంటూ వసతి గృహాలలో ఉండడానికి ఆ యొక్క నామకే వాస్తి ఇచ్చినటువంటి ఆ 10% ఏ రకం కూడా సరిపోదు. కాబట్టి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్రంలో వందలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులను వదిలి ఉంటున్నారంటే ప్రభుత్వం మీద ఎంతో కొంత సానుభూతి ఉండి అక్కడ ఉంటే 4 మాటలు చెప్తారు, 4 మెతుకులు తింటారనే ఆశతో ఉంటున్నారు. అటువంటి విద్యార్థుల్ని అన్యాయం చేసే పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను 3000కు పెంచాలని ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం.